కామ్రేడ్ కన్నప్ప భక్త కన్నప్ప అవటం ఏంటి అని ఆలోచిస్తున్నారా? దానికి ఒక కథ ఉంది, చెప్తాను. అందరికి నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ భక్త కన్నప్ప చిత్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొన్ని విశేషాల సినిమా గురించి. ఇప్పుడు ఈ కామ్రేడ్ కన్నప్ప ఏమిటి, భక్త కన్నప్ప ఏమిటి అనుకుంటారేమో. నిజానికి కృష్ణరాజు గారు కృష్ణవేణి సినిమా తీశారు, మనందరూ తెలుసు. అది వి మధుసూదనరావు గారు దర్శకత్వం వహించారు. ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. అందులో వాణిశ్రీ హీరోయిన్, ఇవన్నీ గుర్తున్నాయి కదా. మళ్ళీ కృష్ణరాజు గారికి ఆయన సోదరుడు సూర్యనారాయణ రాజు గారు, వాణిశ్రీ గారు డేట్స్ తీసుకుని మధుసూదనరావు గారి చేత బేగడ కన్నప్ప అనేటువంటి ఒక సినిమా కన్నడంలో వచ్చింది. అది కాళహస్తీశ్వర మహత్యంగా తెలుగులో వచ్చింది. దాన్ని ఆధారంగా కథ అల్లుకుని మధుసూదనరావు గారికి అప్పగించారు. ఆయన అందాలరావుకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ముంజులూరు భీమేశ్వరరావు, వీళ్ళిద్దరు కలిసి స్క్రిప్ట్ తయారు చేశారు. ఆ స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడో ఏదో అనుమానం వచ్చింది. ఆ అనుమానం వచ్చి అప్పుడు జయకృష్ణ గారు కృష్ణరాజు గారి దగ్గర ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్, ఆయన అన్నారు, బాపు రమణలు మన ముత్యాలముగ్గు సినిమా తీశారు కదండి, బ్రహ్మాండంగా ఆడింది, ఒకసారి బాపు రమణ గారిని మీరు సంప్రదిస్తే బాగుంటుంది. ఎందుకంటే మధుసూదనరావు గారితో వాళ్ళకి ముందుకు వెళ్ళటం ఇష్టం లేదు, ఏదో తేడా కొడుతుంది అనేటువంటి ఒక అనుమానం వచ్చింది వాళ్ళకి. సో దాంతో సూర్యనారాయణ గారు అలాగే మన జయకృష్ణ గారు కలిసి బాపు రమణలు కలిసి ఇట్లా ఈ కథ రమణ గారికి స్క్రిప్ట్ ఇచ్చి దీన్ని సంస్కరించగలుగుతారా అంటే ఆయన చూసి కథ చదివి ఇదేదో కమ్యూనిస్ట్ కన్నప్ప లేదంటే కామ్రేడ్ కన్నప్పలా ఉంది, సినిమా డైలాగులన్నీ కూడా కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నాయి, మీరు భక్త కన్నప్ప తీద్దాం అనుకున్నారా కామ్రేడ్ కన్నప్ప తీద్దాం అనుకుంటున్నారా డిసైడ్ చేసుకోండి, దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు ఆయన చెప్పినట్టుగా స్క్రిప్ట్ చేయాలంటే అలాగే పోనివ్వండి, లేదు మేము చెప్పినట్టు తీయాలంటే మాత్రం మార్చాలి అన్నట్టు. అలా మార్చడంతో టైం పట్టింది. వాళ్ళు అన్నారు, మీ ఇష్టం అండి, మీరు ఎలా సర్దిద్దినా పర్వాలేదంటే వాళ్ళకి ఏమిటంటే వాణిశ్రీ గారి డేట్స్ ఉన్నాయి, ఆ డేట్స్ లోపల ఈ పిక్చర్ మొదలు పెట్టాలి, చేసేయాలి. అలా భక్త కన్నప్ప సినిమా స్క్రిప్టు ములపూటి రమణ గారి చేతిలోకి వచ్చింది. ఆయన నిజానికి వేగడ కన్నప్ప కానీ కాళహస్తీశ్వర మహత్యం కానీ చూడలేదుట. కానీ ఆయనకి ఏంటంటే బసవ పురాణంలో ఈ తిన్నడి కథ, చిన్న కథ ఉంది, కిరాతార్జునీయ కథ ఉంది. సో దాన్ని ఆయన బేస్ చేసుకుని కథ వెళ్ళినప్పుడు ఆ కథలో భాగంగానే అందులో కిరాతార్జున ఎపిసోడ్ పెట్టారు, చాలా యాడ్ చేశారు. అయితే ఒకసారి స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత అందులో తిన్నడి డైలాగ్ ఉంటుందన్నమాట ఒకటి, కండగురి మాకుంది నాకు ఎదురు లేదు అని చెప్పి అంటాడు. కండగురి ఇంకొక స్త్రీ నాకుంది ఎదురు లేదని చెప్పి అంటారు. ఇలాంటి డైలాగ్ ఒకటి ఉంది, ఆ డైలాగ్ పాపులర్ అయింది. అయితే బాపు ఏమన్నారంటే, ఇది మీరు ఒక పౌరాణిక చిత్రంగా తీద్దాం అనుకుంటున్నారు కాబట్టి దీన్ని మనం అవుట్డోర్లో తీయాల్సిందే అన్నారు. అవుట్డోర్లో తీయాలి అనుకున్నప్పుడు జంగారెడ్డి గూడెం దగ్గర ఉన్నటువంటి బుట్టాయి గూడెం దగ్గర అడవులు అవన్నీ బాగున్నాయి, అక్కడ తీద్దాం అనుకున్నారు. అక్కడ కరాటం కృష్ణమూర్తి గారు, చంద్రయ్య గారిని ఇద్దరు సోదరులు ఉన్నారు. వాళ్ళు అంటే ఈ సినిమా నిర్మాణానికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారని రమణ గారు చెప్పారు. ఎందుకంటే ఆ అడవిలో దారులు వేయటం కానీ, అలాగే ఇంక లేదంటే గోదావరి మీద ఆ పంట ద్వారా వాళ్ళకి కావాల్సిన జనరేటర్లు ఇవన్నీ కెమెరాలు చేర్చడం కానీ, వీటన్నిటికీ కూడా ఆ ఇద్దరు సోదరులు చాలా హెల్ప్ చేశారట. అలా భక్త కన్నప్ప షూటింగ్ మనకి 75 నవంబర్ ప్రాంతంలో మొదలై 76 ఆల్మోస్ట్ ఏప్రిల్ చివరి వరకు జరిగింది. ఈ లోపల సంగీతం దగ్గర ఒక గొడవ వచ్చింది. సంగీతం ఏమైందంటే మధుసూదనరావు గారి కాంబినేషన్లో ఆదినారాయణరావు గారు మ్యూజిక్ చేశారు. యాక్చువల్గా శివశివశంకర భక్త శంకర అనేటువంటి పాట ఆయన రికార్డ్ చేసింది, అది ఆయన ట్యూనే. అప్పుడు ఆదినారాయణరావు గారికి సత్యం అసిస్టెంట్గా ఉండేవాళ్ళు, అంటే ఆ పర్టికులర్ సినిమాకి ఆయన అసిస్ట్ చేశారు. అయితే ఆదినారాయణరావు గారు ఎలా అంటే ఆయన ట్యూన్ ఇచ్చింది మార్చరు, బాపురంలో ఎలా అంటే వీళ్ళకి కావాల్సినట్టు సంగీతం చేయాలి. సో ఒక ప్రతిష్టంభన, ఒక డెడ్లాక్ ఏర్పడినప్పుడు ఐ థింక్ మధ్య మార్గంగా ఆదినారాయణరావు గారు తప్పుకుంటే సత్యం గారు అసిస్టెంట్గా వచ్చి ఆయన చేశారు. ఆయన ముఖ్యంగా మధ్యమావతి రాగంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారట. అలాగే మధ్యమావతి రాగంలో ఆకాశం దించాలా నెలవంక తుంచాలనేటువంటి పాట అద్భుతంగా చేశారు, గుర్తుంది కదా. అలా సంగీతంలో అద్భుతంగా అన్నీ కుదిరినటువంటి సినిమా కూడా. నాకు ఇంకొకటి విషయం అర్థం కాని విషయం ఏంటంటే, ఈ సినిమా వాళ్ళు గమనిస్తే మీరు రామకృష్ణ చేత ఎక్కువ పాటలు పాడించారు, అసలు పాడారు. ఆయన కిరాతార్జుని ఉంది కదా, హరచరణ కృతం అనేటువంటి వస్తుంది కదా, వేటనాది వేటాడే చోటు నాది అని చెప్పి, చావనాది కండనాది అని చెప్పి వేటుగా అద్భుతంగా రాసినటువంటి కిరాతార్జునీయం ఉంది కదా, అది మాత్రమే ఆయన పాడారు. ఇంకొక పాట పాడారు, 2 పాటలు మాత్రమే పాడారు. ముఖ్యమైన ట్వీట్లన్నీ ఎన్ని ఏళ్ళు చందామామ అనేటువంటి పాట, అలాగే కండ గెలిచింది
అటువంటి పాట కానీ ఆకాశం దించాలా ఇట్లాంటి పాటలు శివశంకర్ ఈ పాటలన్నీ కూడా రామకృష్ణ పాడారు. కృష్ణరాజు గారు చెప్పడం రామకృష్ణ అద్భుతంగా రిహార్సల్ చేసి చాలా బాగా పాడారని చెప్పారు. అలాగే కృష్ణరాజు గారి మాటలు చెప్పాలంటే ఆయనకి చిన్నప్పటి నుంచి బెన్హరు, 10 కమాండ్మెంట్స్ ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఒక మంచి సినిమా చేయాలనిపించింది తెలుగులో కూడా. ఆ స్థాయి పౌరాణిక చిత్రం చేయాలనుకోవటంతో ఈ భక్త కన్నప్ప సినిమాని వాళ్ళు మొదలుపెట్టారు. అలా భక్త కన్నప్ప షూటింగ్ దగ్గర నుంచి అంతా బ్రహ్మాండంగా జరిగిన తర్వాత ఇంకొకటి 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ఒకటేమిటంటే ఈ పాట ఉంది కదా, కండ గెలిచింది అనే పాటలో మీకు ఒక డ్రమ్ డ్యాన్స్ పాట ఉంది కదా, ఆ డ్రమ్ డ్యాన్స్ పాట ఆయనకి చంద్రరేఖలు సినిమాలో చూసినప్పుడు తెలుగులో కూడా అలాంటి డ్రమ్ డ్యాన్స్ ఉండాలని చెప్పి కోరుకున్నారు కృష్ణరాజు గారు. అలా సందర్భం కుదిరింది. ఆ డ్రమ్స్ అన్నీ కూడా స్థానికంగా ఉండే బుట్టాయిగూడెం కళాకారుతో చేయించి దానికి ఆర్టిస్ట్ లేకపోతే జూనియర్ ఆర్టిస్టులని రాజమండ్రి నుంచి తెప్పించారు. ఆర్టిస్టుల గురించి చెప్పినప్పుడు ఇంకొక మాట చెప్పాలి. ఎక్కడైతే బుట్టాయిగూడెం అడవుల్లో అంటే జంగారెడ్డిగూడెంకి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అది. ఆ అడవుల్లో ఏం చేశారంటే ఒక 40 అడుగుల అమ్మవారి విగ్రహం ఒకటి తయారు చేయించి పెట్టారు. తర్వాత మొత్తం దాదాపు ఒక 500 మంది టెక్నీషియన్, క్రూ అందరూ కలిపి ఆర్టిస్టులు కలిపి ఉండేవాళ్ళట. వాళ్ళందరికీ అక్కడే అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ భోజన సదుపాయాలన్నీ అక్కడే కల్పించి పొద్దున్నే 5ంటికి లేపి అందరినీ 6-7ంటికల్లా షూటింగ్ మొదలుపెట్టి రాత్రి సాయంత్రం పూట వాళ్ళకి ఏదో వినోద కార్యక్రమాలు అప్పట్లో ఏమిటంటే ఈ హరికథలు, బుర్రకథలు ఇట్లాంటివి పెట్టి చివరిలో రోజు ముగిసే ముందు కృష్ణరాజు గారు, బాపు, రమ్మల ముగ్గురు కూర్చుని నెక్స్ట్ డే ఏం షార్ట్స్ చేస్తున్నామో ఆ షార్ట్ డివిజన్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా డిస్కస్ చేసుకునేవారట. ఈ సినిమా ఇంకోటి అంటే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు ప్రమాణం పేరు వచ్చింది కదా, అలా కైలాసనాథ శాస్త్రి ఆ పాత్రని ఇందులో ప్రవేశపెట్టారు. ఒక విలన్ పాత్ర అదనమాట. సో అక్కడ ఉన్నటువంటి జనాల్ని మోసం చేయడం, అటువంటి స్థానికంగా ఉండే జనాల్ని మోసం చేయడం గిరిజన గూడెంలో అనేటువంటి దాన్ని ఈ రావు గోపాలరావు విలన్ పాత్ర చేస్తే కొడుకుగా సారథి నటించారు. సారథి నటించడానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒరిజినల్గా ఆ పాత్ర రాజబాబు వేయాల్సింది. రాజబాబు ఒకరోజు షూటింగ్ చేసిన తర్వాత ఆయన కాల్ షీట్లు అడ్జస్ట్మెంట్ కుదరక, ఆయన చాలా బిజీ స్టార్ ఆ రోజుల్లో, ఆయన వెళ్ళిపోతే పద్మనాభాన్ని సంప్రదిస్తే పద్మనాభం గారు కూడా వాళ్ళ నాన్నగారికి హెల్త్ రాలేకపోతే సారథికి అవకాశం ఇచ్చారు. విచిత్రం ఏంటంటే వెలుగుడిన సినిమాలో సారథి 30 టేకులు తిన్నాడని ఆ పాత్రలో సారథిని తప్పించి పద్మనాభంకి ఇచ్చారు ఆ రోలు. ఇక్కడ పద్మనాభం కూడా చేయలేనంటే సారథి వచ్చాడు. పద్మనాభం కోసం బుక్ చేసేటువంటి ట్రైన్ టికెట్లోనే ఆయన సారథి వచ్చాట. ఆయన కైలాసనాథ శాస్త్రి కొడుకుగా వేస్తాడనమాట. సో కైలాసనాథ శాస్త్రి కొడుకుగా బ్రహ్మాండమైన పేరు ఆయనకు వచ్చింది. ఒక అవార్డు కూడా తీసుకున్నాడు. ఇలా భక్త కన్నప్ప చిత్రం బ్రహ్మాండంగా మనకు తెలుసు. బాలయ్యను వరలక్ష్మి గారు వాళ్ళిద్దరూ శివపార్వతులుగా నటిస్తారు. ఇందులో ముత్యాల ముగ్గులో మంచి వేషం చేసినటువంటి శ్రీధరు ఇందులో మల్లన్న దొరగా నటిస్తాడు. వీళ్ళిద్దరికీ ఒక బ్లైండ్ ఫోల్డెడ్ ఒక ఫైట్ ఉంటుంది కృష్ణరాజుకేను శ్రీధర్కి. ఈ ఫైట్ ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఐడియా కూడా కృష్ణరాజు గారిది. అది రమణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. ఈ సినిమా బడ్జెట్ వాళ్ళు అంటే లావిష్గా అన్నా కూడా బాపు రమణలు ఏంటంటే వాళ్ళు ఏది తీసినా కంఫర్టబుల్గా తీయటం, అంటే ఆర్టిస్టులు కానీ, క్రూ కానీ, టెక్నీషియన్స్ కానీ వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వాలనేది వాళ్ళ ఒక ఆలోచన. దాని ప్రకారం తీసుకుంటూ వెళ్ళేప్పటికీ కృష్ణరాజు గారు అంటారు, అప్పట్లో 15-16 లక్షలు తీసేవాళ్ళు, మాకు 20 లక్షలు ఖర్చు అయింది. రమణ గారు కొంత ఫైనాన్స్ ఇబ్బందులు వస్తే వెంటనే ఆయన రాజమండ్రి వింటే 1 లక్ష రూపాయలు. ఇమాజిన్ 50 ఏళ్ళ క్రితం 1 లక్ష రూపాయలు అంటే ఒకసేపు దాని విలువ ఒక 50-60 లక్షలు ఉంటుందో, కోటి ఉంటుందో. 1 లక్ష రూపాయలు అప్పటికప్పుడు తెచ్చి అడ్జస్ట్ చేశాట. తర్వాత 6 నెలల తర్వాత తీర్చారు, అది వేరే విషయం. కానీ దాంతో ఇవన్నీ పిట్టకథలు ఇలాంటివి ఉంటాయి. మరొక పిట్టకథ ఏమిటంటే వేటూరు గారు రాసినటువంటి కిరాతార్జునీయం చాలా అద్భుతంగా మీరు వినండి ఒకసారి, ఎంత బాగుంటుందో. జగము నేరిన వారి నగము నివ్వెరపోయే ఇలా ఉంటే దాంట్లో అద్భుతంగా ఉంటుంది కదా. ఆ పాటను ఒక ఆఫీసర్ ఒక ఆయన 100 సార్లు వింటున్నట్ట క్యాసెట్లో ప్లే చేసి ఆయన దగ్గరికి ఒకసారి వస్తే సినిమా వచ్చిన కొత్తలో ఏంటంటే వేటూరు సుందరమూర్తి గారు వెళ్ళి ఒక కార్డు పంపించారట. వేటూరు సుందరమూర్తి మెడ్రాస్ అని. బహుశా ఆయన హైదరాబాద్ విషయం ఏంటచ్చు. ఆయన వేటూరు సుందరమూర్తి అని చెప్పి పిలిచి ఆయన ఆ ఆఫీసర్ వచ్చి ఈయన కాళ్ళ మీద పడిపోయాట, వేటూరు గారి కాళ్ళ మీద. అయ్యా మీ పాట అద్భుతంగా ఉంది, కిరాతార్జునీయం 100వసారి వింటున్నాను నేను, అంత బాగుందంటే ఈయన మొహమాట పడుతూ ఈయన పని మీద వెళ్ళారు. నాకు చిన్న ఇబ్బంది ఉండింది అంటే ఆయన కేసు చూసి పరిష్కారం చేశారట. అంటే ఒక గొప్ప పాట రాసినటువంటి వేటూరుకి
ఎంత సమస్య సులువుగా సాల్వ్ అయిపోయిందని చెప్పడం కోసం ఈ ఇన్సిడెంట్. అలాగే ఇంకొక ఏమిటంటే బాపు గారు ఆ సౌండ్స్ అనేవి బాగుండేవి. రాత్రిపూట పక్షుల కోతలు, లేకపోతే జంతువుల అరుపులు, ఇవన్నీ కూడా అవన్నీ రికార్డ్ చేయించారట. రికార్డ్ చేయించి రికార్డింగ్లో అవన్నీ వాడారట. అవన్నీ వాడిన తర్వాత సినిమా ప్రింట్ వచ్చేసింది. ప్రింట్ వచ్చిన తర్వాత ఆయన దీన్ని ప్రొజెక్ట్ చేసి చూశారు. చూస్తే ఏమిటి సరిగ్గా వినపట్లేదంటే మళ్ళీ అయితే విజయనో వాహినిలోనో మళ్ళీ లేదు, ఇంకొక ప్రొజెక్షన్ సరిగ్గా లేదేమో అని చెప్పిన మళ్ళీ ఇంకో థియేటర్లో ప్రొజెక్షన్ వేయించుకుని అమ్మయ్య ఆ సౌండ్స్ అనేవి జాగ్రత్తగా వినిపిస్తున్నాయి అని కన్ఫర్మ్ చేసుకుని రూఢి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేశారు. అంటే ఆయన తపన గురించి మేము చెప్పడానికి ఈ విషయము. ఈ సినిమాకి సౌండ్ రికార్డిస్ట్గా పనిచేసిన ఏఆర్ స్వామినాథన్కి ఆ సంవత్సరం నేషనల్ అవార్డు వచ్చింది. సరే సినిమా తయారైపోయింది. సినిమా తయారైపోయిన తర్వాత కృష్ణవేణి సినిమాని ఎన్టీ రామారావు గారికి చూపించారు కృష్ణదాస్. అప్పుడు కూడా ఆయన బాబు బ్రదర్ బ్రహ్మాండంగా తీశారు, మీరు సినిమా బాగా ఆడుతుందని చెప్పి ఒక సర్టిఫికేట్ ముందర ఇచ్చేశారు. బహుశా ఓ సెంటిమెంట్ కావచ్చు, లేదంటే ఆయనకి ఎన్టీఆర్ గారి మీద ఉన్నటువంటి గురి కావచ్చు. కృష్ణదాస్ గారు ఈ సినిమాని కూడా రామారావు గారు చూపిస్తే రామారావు గారు బ్రహ్మాండంగా తీశారు బ్రదర్, చాలా బాగుంది, ఇంకా క్లైమాక్స్ ఇంకొంచెం దద్దరిల్లిపోయేలాగా తీస్తే ఇంకా బాగుండేదేమో కదా అన్నట్ట. అంటే కృష్ణదాస్ గారు బాబు గారు కొంచెం క్లైమాక్స్ అవి కొంచెం లో ప్రొఫైలు లోకి వెళ్ళి తీస్తారండి, అది ఆయన స్టైల్ అని చెప్పి మొహాట పడుతూ చెప్పారట. ఏమైనప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రధాన సెంటర్లలో 100 రోజులు ఆడింది. మేబీ 1-2 సెంటర్లలో 25 వారాలు ఆడింది అన్న మాట రమణ గారు చెప్పిన మాట. సో రమణ గారు ఒక డైలాగ్ రైటర్గా చెప్పిన మాట అది నిజమే ఉంటుంది. ఇది 50 ఏళ్ల భక్త కన్నప్ప చిత్రానికి సంబంధించినటువంటి విశేషాలు. అంటే 1954లో వచ్చినటువంటి బేగడ కన్నప్ప కాళహస్తి మహత్యం, అంటే వాళ్ళు తర్వాత తీశారు తెలుగులో. మళ్ళీ దాదాపు ఒక 54, 22 ఏళ్ల తర్వాత తెలుగులో తీస్తే తెలుగులో బ్రహ్మాండంగా ఆడింది. అదే భక్త కన్నప్పని మాకు తెలుసు 2025లో మళ్ళీ తీశారు. అంటే బాపు గారి సినిమా ఒక క్లాసిక్గా పేరు పొందింది అనమాట. అది ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఈ పాటల గురించి మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కదా. ఎన్ని ఏళ్ళు చందామామ అనే పాట మనకి వెన్నెల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి మండుటెండలో మధ్యాహ్నం పూట తీశారట ఆ పాటని. సో మనకి సినిమాలో అద్భుతంగా అలా కనిపిస్తుంది. అలాగే శివ శివ అనయరా అనేటువంటి పాట ఒక జావలి ఉంటుంది జయమాలిని రావు గోపాలరావు మీద. ఆ జావలిని కూడా అక్కడ ఒక మామిడి తోటలో మల్లెపూల ఇదంతా చేసి చక్కగా మన బార్కస్ బార్క్లీ ఏ విధంగా చూపిస్తారో ఇక్కడ మన గోపాల్ రెడ్డి గారు, విఎస్ఆర్ స్వామి గారు ప్రధాన ఆయన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అయితే, గోపాల్ రెడ్డి గారు ఆయనకి ఆపరేటివ్ కెమెరా. తర్వాత కాలంలో మంచి కెమెరామెన్గా లేదంటే మంచి సినిమాటోగ్రాఫర్గా రాణించిన ఎంవి రఘు అప్పట్లో స్వామి గారి దగ్గర అప్రెంటిస్ చేస్తుండేవాడు. దీంట్లో కొన్ని ట్రిక్ షాట్స్ ఉన్నాయి, అవి మాత్రం రవికాంత్ నగాయిచ్చి తీశారు. ఇదండి భక్త కన్నప్ప 50 ఏళ్ల భక్త కన్నప్ప. మీరు చూడండి, ఈ భక్త కన్నప్ప ఆరిజిన్ మనం చూస్తే మత్సూదన్ రావు గారితో మొదలుపెట్టారు. మత్సూదన్ రావు గారేమో దాన్ని అంటే ఆయన బేసిక్గా ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వాడు, ప్రజానాట్య మండలి నుంచి వచ్చినవాడు కాబట్టి ఆయన ఆ కథని దాన్ని ఏమంటాం మనం, 2 అసమాన వర్గాల మధ్య జరిగినటువంటి ఒక పోరాటంగా ఆయన భావించి తీస్తే, ఒక కమ్యూనిస్టు నేపథ్యంగా తీస్తే బాగుంటుందని ఆయన అనుకుంటే, బహుశా నిర్మాతలు అంటే నిర్మాత హీరో ఇది ఇలా కాదు మరొక డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటే అది భక్త కన్నప్పగా మారి దాన్ని ముళ్ళపూడి రమణ గారు భక్త కన్నప్పగా మార్చి తీయటం. ఇది అలా కామ్రేడ్ కన్నప్ప భక్త కన్నప్ప అయ్యాడు. సో ఈ టైటిల్ బహుశా అందుకు పెట్టాల్సి వచ్చింది. చాలామందికి ఈ కథ తెలిసి ఉండకపోవచ్చు, అందుకని చెప్పి అలాగే థంబ్నెయిల్ పెట్టి అక్కడి నుంచే నా నేరేషన్ని మీకు తీసుకొచ్చాను. ఇది 50 ఏళ్ల భక్త కన్నప్ప సినిమా విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.